హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ రెండు కూడా ఇది 2024 డిసెంబర్లో వచ్చిన కరెంటు బిల్ అండి. ఇది వచ్చేసి 2025 జనవరి 3వ తారీఖున కరెంటు బిల్ కమ్ నోటీస్ అండి. ఈ రెండు బిల్లుల్లో ఒక తేడా ఉంది. నేను యాజ్ ఇట్ ఈస్గా దాని వీడియోని తీస్తున్నాను. మీరు చూసి ఇది గవర్నమెంట్ తప్పిదమా, ఎలక్ట్రిసిటీ వాళ్ళ తప్పిదమా, లేకపోతే బిల్లర్ పొరపాట అనేది మీరు కామెంట్స్లో పెట్టండి. ఇదిగోండి, ఈ రెండు పక్కన పెట్టాను, వీటిలో గమనించండి. ట్రోప్ ఛార్జెస్ 29/36 ₹49.84 ఉంది పాత బిల్లులో. ప్రజెంట్ బిల్లులో 30/36 ₹49.84 ఉంది. FEPCA ఛార్జెస్ 4th of 2022న ₹159.53 ఉంది. మళ్ళీ ఇదే బిల్లులో నెక్స్ట్ బిల్లులో చూడండి, FEPCA ఛార్జెస్ 4 of 2022న మళ్ళీ ₹157.20 వేశారు. మళ్ళీ FEPCA ఛార్జెస్ ఇంతకుముందు దాంట్లో 10 of 24 ఉన్నాయండి. ఇప్పుడు ఛార్జెస్లో చూడండి, FEPCA ఛార్జెస్ 4 of 23 కొత్తగా అడిషనల్గా యాడ్ చేశారండి మన మీద అది. తర్వాత ఇటువైపు చూడండి, లెఫ్ట్ సైడ్న FEPCA ఛార్జెస్ 10 of 24 ఉంటే ఇక్కడ FEPCA ఛార్జెస్ 11 of 24 ఉన్నాయండి. అంటే ఫ్రెండ్స్, దీంట్లో మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇది గవర్నమెంట్ మన మీద మోపిన భారమా ఏంటనేది నాకైతే అర్థం కావట్లేదు. మనం ఎత్తున పిడుగుపాటు పడుతుంది. చూడండి, జాగ్రత్తగా అందరూ గమనించుకోండి, దీని గురించి ఆలోచించండి.